గుడ్ ఈవినింగ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? యూట్యూబర్స్ బాగున్నారా? నేనైతే ఆలుతో మజ్జిగ పులుసు చేయడానికి ముందుకు వచ్చాను. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్న ముక్కలు, అలాగే చిన్న పొటాటో అనమాట. ఆలు తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపులు అనమాట. ఎండుమిర్చి, జీలకర్ర మనం చూపించే విధానం బట్టి చేసుకోవాలి. సో నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. సో బాగానే పెట్టుకున్నాను, తాలింపులు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుంది, దీంట్లో ఎక్కువ పట్టకూడదు. సో అల్లం తరిగి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా బాగా తింటారు, మా పిల్లలు అయితే బాగా తింటారు. సో నా ఓన్ స్టైల్ అన్నమాట. ఇది ఆలుతో చేస్తాను. తర్వాత వచ్చేసి బెండకాయతో చేస్తాను, దొండకాయతో చేస్తాను. పిల్లలు అయితే బాగా తింటారు. ఆనియన్ వేసుకున్నాం, బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం. ఆలు కూడా వేసి పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి, నేను కూడా చేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఇదైతే ఇలా వేసి పెట్టుకున్నాను. దీంట్లో వచ్చేసి మనం ఏం వేసుకోవాలంటే సరిపడా సాల్ట్, ఇంకోటి వచ్చేసి జీరా పొడి నేను ఇప్పుడు ఫ్రై చేసుకుని దాన్ని ఫ్రై చేసి పెట్టుకుంటాను. అది జీరా పొడి అర టీ స్పూన్ వేసుకోవాలి. జీరా పొడి అండి ఇది. సో తర్వాత వచ్చేసి మెంతి పొడి అనమాట. ఇది మెంతులు పొడి చేసి పెట్టుకుంటాను నేను. తర్వాత వచ్చేసి శనగపిండి. ఇది శనగపిండి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది, టేస్టీ బాగుంటుంది అనమాట, చక్కగా ఉంటుంది. ఇలా స్లో వీట్తో మనము చేసుకోవాలి, ఎక్కువ మంట పెట్టుకోకూడదు. సో ఇంకోటి వచ్చేసి కారం, కొంచెంగా కారం యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. మా పిల్లలు కొంచెమైనా కారం ఉండాలి, కారం తింటారు. ఇంకోటి వచ్చేసి లాస్ట్ ఫ్రై పెట్టుకున్న కొత్తిమీర, అది కూడా వేసేసుకోవాలి. లాస్ట్లో ఇంగువ యాడ్ చేసుకోవాలి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంగువ చాలా బాగుంటుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము మిక్సీ పట్టుకున్న పెరుగు ఉన్నది కదా, పెరుగును మనము యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న వెంటనే అది మనం పైన నుంచి దించేసుకోవాలన్నమాట. ఎక్కువ వేడి ఉండకూడదు, ఎందుకంటే మజ్జిగ విరిగిపోతుంది, సో టేస్టీ పాడైపోతుంది అన్నమాట. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా చేసి పెట్టుకోండి. చూసిన వారందరికీ ధన్యవాదాలు. పిల్లలు అయితే చాలా బాగా తింటారు, పిల్లలు ఉన్న వాళ్ళు చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్. యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన వారందరికీ ధన్యవాదాలు. బాయ్ బాయ్.